జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ టూ మయా యుఎన్ఓ టూ లేకపోతే సుప్రీంకోర్టు మధ్యలో జిహాదీ ఫోర్సెస్, యాంటీ నేషనల్ పాక్ బంగ్లా ఎలిమెంట్స్, మయన్మార్ రోహింగ్యాస్ ఎలిమెంట్స్, ISIS, Al-Qaeda network, commies, China commies, pseudo-intellectuals, pseudo-seculars, George Soros and company, Stooges, Congress fake Gandhis, regional parties who are sold out to anti-nationals and who are ready to sell our country for the sake of money. ఇన్ని ఫోర్సెస్ ఈకోసిస్టము ఎంత భయంకరంగా పనిచేస్తాను ఇప్పుడు, ఇంత టఫ్ టైం లోపల భారతదేశం ఉన్నది అనేది భారతదేశంలోని 60 నుంచి 60 to 65%, 65%, 65% హిందూస్కు ఇంకా తెలియదు, ఇంకా అర్థం కాలేదు, తెలియదు. తెలిస్తే కోట్ల మంది ఓట్లు, ఇంకా కోట్ల మంది ఓట్లు ఎట్లా వేస్తారు? ఇంకా 3 రాష్ట్రాలలో వాళ్ళ పార్టీ, ఫేక్ గాంధీల పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారంలో ఎట్లా ఉంటుంది? ఇంకా వాళ్ళు ఇలా ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటిదంటే, రాహుల్ గాంధీ వీడియో చూసిన నేను. మోడీ ఎన్ని రోజులు ఉంటాడు, తర్వాత చూసుకుంటాడు అంటాడు ఆయన. తర్వాత చూపెడతారట ఆయన, ఎవరైనా ఏందైనా చూపెడతారట ఆయన. మరి హిందువులకు ఇంకెప్పుడు సో వస్తుంది, ఇంకెప్పుడు విషయం వస్తుంది మరి మనకు? ఒక్కోసారి ఒక్కోసారి నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, నేను హిందువుని భారతదేశంలో పుట్టినందుకు హిందువుని నేను చెప్పడానికి సిగ్గుపడన్నా. నేను వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి నుంచి మొదలుపెట్టుకొని స్వామి వివేకానంద నా ప్రాణము. నేను ఆయన ఫ్యాను. నాకు అన్నయ్య, నాకు గురువు, నాకు దైవము, నాకు ప్రాణం లాంటివాడు స్వామి వివేకానందుడు. ఛత్రపతి శివాజీ వారసులమని చెప్పుకొని మురిసిపోయే నేను ఇప్పుడు ఈ హిందూ చూసిన తర్వాత హిందువుని చెప్పుకోవడానికి సిగ్గుపడన్నా, బాధపడన్నా. ఇంత శరం తప్పుకొని, ఇంత ఆత్మవిశ్వాసం కూడగొట్టుకొని, ఇంత సిగ్గు శరం లజ్జాన్ని వదిలేసుకొని, ఇంత భయంకరంగా, ఇంత స్వార్థంగా, ఇంత నిజంగా, ఇంత దిగజారి బతకన్నా ఈ ప్రపంచంలో పడ అని నాకు అనిపిస్తున్నది. నాకు ఆయన ఏమంటాడు, నరేంద్ర మోడీ ఎన్ని రోజులు ఉంటాడు, ఆయన పోయినాకని చూపిస్తానంటాడు ఆయన. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, జ్ఞానవాపి కేసు పెండింగ్లో ఉన్నది. అక్కడ మధురాలపాట శ్రీకృష్ణ ధర్మస్థానం అది పేసీల పెండింగ్లో ఉన్నది. ఇప్పుడు బసరలో అక్కడ ఉత్తరప్రదేశ్లో పడ అక్కడ సర్వేను ఆపేసిండ్రు, పంచవాటిలో పడ సర్వేను ఆపేసిండ్రు. ఇప్పుడు ఇట్లా మీరు దేశంలో పడ ఎక్కడ పోయినా మాయే. ఇప్పుడు ఒకప్పుడు ఈ దేశం ఎవరిది? సనాతన ధర్మాన్ని పాటించే, వేద ధర్మాన్ని పాటించే హిందువులు. ఈ భారతదేశంలో పుట్టినటువంటి హిందువులది, ఈ భారతదేశంలో పుట్టినటువంటి జైనులది, ఈ భారతదేశంలో పుట్టినటువంటి బుద్ధిస్టులది. ఇప్పుడు నేను ఒక చూసిన ఒక తెలంగాణలో ఒక చోట, ఒక జిల్లాలో పడ 9 బుద్ధ స్తూపాలు వెళ్ళినాయి, బుద్ధుని విగ్రహాలు వెళ్ళినాయి, బయటకు వెళ్ళినాయి. ఇక్కడ తొవ్వేది ఉంటే హిందువుల విగ్రహాలు, దేవతల విగ్రహాలు దొరుకుతాయి, బుద్ధి విగ్రహాలు దొరుకుతాయి, జైన మహావీరుని విగ్రహాలు దొరుకుతాయి. వాళ్ళు ఎక్కడ దొరుకుతాయి? వాళ్ళు కూలగొట్టి పైన వాళ్ళు కట్టుకున్నారు, మసీదులు కట్టుకున్నారు వాళ్ళు. కింద తొవ్వేది ఉంటే మనే వెళ్తాయి. మన మొత్తం వాళ్ళతో మొత్తం తీసేసి నామరూపాలు లేకుండా, సాక్ష్యం లేకుండా చేయడానికి శాతం కాలే వాళ్ళకి. ఎందుకంటే మన రాతి కట్టరాలు, మహాబలశాలుడైనటువంటి మహావీరులు ఏనుగుల మీద తీసుకొచ్చేది రాళ్ళను, ఏనుగులు మోసుకొచ్చేది రాళ్ళను, ఆ రాళ్ళతో కట్టినటువంటి ఆలయాలు మనవి. అటువంటి స్తూపాలు అవి మానవులు మట్టుగా లేపితే లేచాడు అవి. ఇప్పుడంటే క్రేన్లు వచ్చినాయి, బుల్డోజర్లు వచ్చినాయి. కానీ ఆ కాలంలో అవన్నీ ఎక్కడి? ఏనుగుల మీద తీసుకొచ్చి వాళ్ళ భయంతో వాళ్ళు లేపేవాళ్ళు, అటువంటి కలిగేవాళ్ళు. తమిళనాడు చూడండి, తంజావూరు కానీ, వైదేశ్వర్ కానీ, తంజావూరు కానీ, ఆ వృద్ధాశ్వర టెంపుల్ కానీ, గన్ని ప్రపంచంలోనే అత్యంత పెద్ద గోపురం కదా అది. అక్కడికి అంత పైకి రాళ్ళు ఎట్లా పోయినాయండి? ఆ గోపురాలు ఎట్లా కట్టిండ్రు? అసలు ఆశ్చర్యం, అద్భుతం అండి, ప్రపంచ అద్భుతము ఇది కదా. వరల్డ్ వండర్
మరి కాంగ్రెస్ వాళ్ళు సెవెంత్ వరల్డ్ వండర్గా, ఏడో ప్రపంచ వండర్గా ఇంకా తాజ్మహల్ పెట్టించారు. మరి తంజావూరులోని బృహదీశ్వర ఆలయం పెట్టలేదు ఎందుకో? అంతకన్నా మించిన అద్భుతం ప్రపంచంలో ఉన్నదా? ప్రపంచం నిజంగా చెప్పండి, బృహదీశ్వర ఆలయం చూసిన వాళ్ళకు దానికంటే మించిన అద్భుతమే ప్రపంచంలో ఇక్కడ కనబడుతుందా? చూపెట్టగలరా? ఫారెన్ ఇంజనీర్స్ అండి, ఈ హౌలగాళ్ళు, ఈ మూర్ఖులు మనల్ని తక్కువ చేసి అవమానం చేయొచ్చు, కానీ అమెరికన్ ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్స్ ఒప్పుకున్నారు కదా ప్రపంచంలో కూడా, యూరోప్లో ఒప్పుకున్నారు కదా. నేను లాస్ట్ ఇయర్ ఒరిస్సా పోయినా, సన్ టెంపుల్ చూడడానికి పోయినా, కునార్క. మొత్తం మన మన వాళ్ళకంటే మన వాళ్ళు ఎంతమంది ఫారెనర్స్, ఇంగ్లీష్ వాళ్ళు ఎంతమంది కనబడరు, యూరోప్ వాళ్ళు ఎంతమంది కనబడరు. వచ్చి ఎంత ఉత్సాహంగా అన్నీ శిథిలమైపోయింది, గుడి ఉదయం పడ్డది, ఒకటి శిథిలమైన దేవాలయం అంతే, గుడి పూజ లేదు, ఏం లేదు. కానీ ఆ చక్రం మీద, రథం మీద గంటకు సూర్యకిరణాలు పడతా ఉంటాయి, అది టైం చూపెడతా ఉంటుంది. అది ఎంత అద్భుతం అది. వాళ్ళు ఎన్ని వేరే ఫోటోలు తీసుకుంటారని మురిసిపోతారు వాళ్ళు అది చూసి. వాళ్ళ సంతోషం చూసి నాకు సంతోషం, ఆశ్చర్యం కలిగింది. నాకు ఆశ్చర్యం కలిగింది, సంతోషం కంటే మించి ఆశ్చర్యం కలిగింది వాళ్ళని చూసి. వాళ్ళకి ఉత్సాహం, వాళ్ళకి ఆనందము, వాళ్ళు ఎంత ఇష్టపడుతున్నారు, వాళ్ళు ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు. మరి 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 ఈ దుర్మార్గులు ఎందుకు డ్యామేజ్ చేసిండ్రు? వాళ్ళు ఎందుకు అప్రిషియేట్ చేయలేకపోయారు? ఆ యొక్క వాళ్ళ యొక్క మైండ్ సెట్లో పట్టిన, ఆ డిఎన్ఏలో పట్టిన అది లేదనమాట. దే కెనాట్ అప్రిషియేట్ ఎనీథింగ్ గుడ్. ఈ ప్రపంచంలో ఏ మనిషిని కూడా, ఏ మంచి దాన్ని, ఏ గొప్ప విషయాన్ని వాళ్ళు మెచ్చుకోలేరు, అంగీకరించలేరు, చూసి ఓర్వలేరు కూడా. అదనమాట. అయితే ఇప్పుడు మళ్ళీ స్టే ఇచ్చిందనమాట. సర్వేను ఉత్తరప్రదేశ్ హైకోర్టు సర్వేను చేయమని చెప్పింది. ఆ రోజు అల్లరి చేసిండ్రు, నుల్లి చేసిండ్రు, ఇదే చేసిండ్రు. ఇప్పుడు అక్కడ సుప్రీంకోర్టు పోతే వాళ్ళు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది వాళ్ళకు. సెక్యులరిస్ట్ అనమాట. సుప్రీంకోర్టు జడ్జిలు సెక్యులరిస్టులు పని, సెక్యులర్ రాజకీయ నాయకులు, సెక్యులర్ జడ్జిలు కూడా సెక్యులర్ జడ్జిలు అయిపోయారు. ఇక ఉత్తరప్రదేశ్లో, జమ్మూ అండ్ కాశ్మీర్లో పడ్డ అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఒక కాలనీలో పడ్డ మొత్తం రోహింగ్యాస్ ఉన్నారనమాట. అయితే ఆ కాలనీలో పడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పంపించాలి, మంచి మాట పోకుంటే ఫస్ట్ వాటర్ కట్ చేయండి, వాటర్ కనెక్షన్ క్యాప్ కనెక్షన్ కట్ చేయండి, వాళ్ళకు ఆధార్ కార్డు అన్ని కార్డు ఇచ్చి, రేషన్ కార్డు అన్ని ఇచ్చిరండి, మంచి హ్యాపీగా బతాను. ఇక్కడ వాళ్ళు మనల్ని చంపి హిందువులను తరిమి కొట్టేసి వాళ్ళు హ్యాపీగా ఆక్రమించుకొని, హిందువుల ఇల్లు ఆక్రమించుకొని అక్కడ బతుకుతారు వాళ్ళు. ఇల్లు సెటిల్ అయిపోయి మళ్ళీ ఎట్లా కంటారు తెలుసా? నో ఫ్యామిలీ ప్లానింగ్, అడ్డగోలు కనేస్తూనే ఉంటారు అనమాట. కుడి పిల్లలు, గొర్రె పిల్లలు మంది కనేస్తుంటారు అనమాట. వాళ్ళతో పోటీ పడలేరు ఎవరు కూడా, జనాభాకు పెంచడంలో వాళ్ళతో ఎవరు పోటీ పడలేరు. రోహింగ్యాస్ మళ్ళీ వాళ్ళు మహా కరువు కట్టే మతోన్మాదాలు అనమాట. ఎంత రాక్షసులు, ఎంత క్రూరులు అంటే నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మతం కానీ వాళ్ళని ఎవరైనా పసిబాబాలైనా సరే మన ఆడపిల్లలను అత్యాచారాలు అవుతారు, పసిపిల్లలను చంపేస్తారు, కోడి పిల్లలను కూర్చొని కొడిస్తారు మనోళ్ళను. వాళ్ళు అంత క్రూరులు అనమాట. అయితే కరెంట్ కట్ చేయమని చెప్తే కట్ చేస్తే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి బట్ అబ్దుల్లా గాడు ఇక్కడ ఉన్నంత వరకు వాళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేసి, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళకి చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత వాడిని ఉన్నదట, వాళ్ళకి బాధ్యత ఉన్నదట, మానవత్వం అట అదట. అరే రాస్కెల్, స్కౌండ్రల్. మరి బంగ్లాదేశ్లో ఉచుకతో వస్తాను కాదురా మా హిందువులను, క్రిస్టియన్స్ను, బౌద్ధులను, పార్సీలను, జైన్స్ను చంపేస్తాను. మరి ఆడపిల్లల మీద అత్యాచారాలు ఎత్తాను, పసిపిల్లలను అత్యాచారాలు ఎత్తాను. అక్కడ మానవత్వం ఎందుకు రాలేదరా మీకు? అక్కడ మానవత్వం గురించి ఎందుకు మాట్లాడాలి మీరు? ఇఫ్ యూ ఆర్ నాట్ ఏ సన్ ఆఫ్ బిచ్, డిడ్ యూ ఓపెన్ యువర్ వాయిస్, డిడ్ యూ ఓపెన్ యువర్ మౌత్ విత్ రికార్డింగ్ బంగ్లాదేశ్ విక్టిమ్స్? అక్కడ మైనార్టీస్, అక్కడ మైనార్టీలు మా జాతి కదా, మీ మతం కాదు, మా జాతి కదా మైనార్టీ. అక్కడ మరి మైనార్టీలకు రైట్స్ గురించి, హ్యూమన్ రైట్స్ గురించి ఎందుకు మాట్లాడాం? యుఎన్ఓ ఈజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంటర్ఫియరింగ్ విత్ రికార్డింగ్ రోహింగ్యాస్. ఫారెన్ ఇంటర్నేషనల్స్ ఇక్కడ ఉన్న వాళ్ళను వికెట్ చేయాలి, పంపించాలంటే యుఎన్ఓ కూడా ఇంటర్ఫియర్ అవుతారట. అంటే వాళ్ళందరూ కూడా భారతదేశం యుద్ధం చేయాలని కూడా ఉత్సాహంతో రెడీగా ఉన్నారట అని అట కన్ఫర్మ్ న్యూస్లు కాదు ఇవన్నీ, కూడా ఫీలర్స్ వదులుతారు. ఫస్ట్ ఏంటంటే ఇట్లా ఫేక్, అంటే ఫస్ట్ న్యూస్ని వాళ్ళే వదులుతారు, వాళ్ళే వదిలి రియాక్షన్ ఎట్లుంటుంది అని చూస్తా అన్నాడు. అంటే నరేంద్ర మోడీ గారికి ఎంత టఫ్ టైం ఉన్నది అంటే, ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఎంత కష్టపడాలా, ఎంత ఆలోచించాలా, ఎన్ని 1000 రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. అది ఆలోచించడంతోనే రోజులు గడిచిపోతాయి, నెలలు, ఏళ్ళు గడిచిపోతాయి, 10 ఏళ్ళు గడిచిపోయింది, 11 సంవత్సరం కూడా నాకు గడిచిపోతుంది. ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా ఇంత టైమే సరిపోతలేదు అనమాట. ఏ చేయానా వద్దా
అంత టఫ్ టైం లోపల మన భారతదేశ పరిస్థితి ఉన్నదండి. ఇది హిందువులకు అర్థమై భారతదేశంలోని దేశభక్తులు హిందూ దేశభక్తులు అయిన వాళ్ళు సరే 30% ఉంటారు అనుకో, 65% అమాయకులకు మిగతావులు అనుకునే అమాయకులకు అర్థమైందా? తెలియదు. ఇంకా మిగతా ఆటవాళ్ళు వాళ్ళది నా కంప్లీట్ యాంటీ నేషనల్ దేశద్రోహులే, కంప్లీట్ దేశ వ్యతిరేకుల వాళ్ళు. దేశద్రోహులు అంటే భూతాట, దేశద్రోహులు అంటే భూతాట అదట. నీకు దేశం అనే కాన్సెప్ట్ లేదు మీ పుస్తకం అనమాట. మీ దేశం అనేది భారతమాత అంటే భారతమాత జయం, భారతమాత అనం మేము, వందే మాత్రం అనము, భారతమాతకు జయ అంటే మేము ఒప్పుకోము, మెడ మీద కత్తి పెట్టినా కూడా మేము అనము అని చెప్పినోడు దేశద్రోహం కాకుండా, దేశ వ్యతిరేకి కాకుండా, దేశద్రోహి కాకుండా ఇంకేమనాలే? నువ్వు కూడా దేశభక్తుడు అయితే నేను దేశద్రోహిడా, మీ దేశభక్తులు అయితే మేము దేశద్రోహులమా? మా తాతలు మా ముత్తాతలు మా ముత్తాతలు ఎన్ని లక్షల సంవత్సరాల నుంచో ఈ భూమి మా మాతృభూమి. ఇది కాక మాకు ఇంక ప్రపంచంలో మా దేశం అనేది వేరే ఏది లేదు మాకు. మా ముత్తాతల నుంచి మొదలుపెట్టుకొని ఇప్పటివరకు అందరూ ఇక్కడనే పుట్టిన, ఇండ పెరిగి, ఇండ వచ్చిండ్రు, ఇక్కడ ఈ మట్టిలో కలిసిపోయారు. మేము కూడా ఈ మట్టిలో కలిసిపోవాల్సిన వాళ్ళము. ఈ మట్టి మాది కాదంటే, ఈ భూమి మాది కాదంటే మేము ఇంకా ఏడ పోవాలి? మేము బంగ్లాదేశ్లో పోయి చావన్నా, బంగాళాఖాతంలో పోయి చావన్నా, ఇటు హిందూ మహాసముద్రంలో పోయి చావన్నా? మూడికి సముద్రం ఉన్నది మాకు. అటు పోతే పశ్చిమ సముద్రం, అరేబియా సముద్రం అని పేరు పెట్టారు దానికి, పశ్చిమ సముద్రానికి అరేబియా సముద్రం. ఇప్పుడు ఇటు హిందూ మహాసముద్రము, అటు బంగాళాఖాతము, 3 దిక్కుల మాకు సముద్రాలే ఉన్నాయి. అటు పోతే హిమాలయాలు, అటు పోతే వాళ్ళే ఉన్నారు ఆపోజిట్ రెడీగా కాచుకొని, AK-47 నుండి బాంబులు పట్టుకొని రెడీగా ఉన్నారు అటు పోకుండా. మరి ఎడ పోవాలి మేగా అంటే చావానా అంత మొత్తం? బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఏం ప్రపోజల్ పెట్టాలి? మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక సామాన్య మానవునికి వచ్చిన ఆలోచన ఒక సామాన్య మానవుడిని ఉండే ఆలోచన నేను ముందు పెడతాను. ఎంతమంది లేరండి మేధావులు మన దేశంలో? కూడా మేధావులు తక్కువనా మన దానిలో? కూడా ఫేక్ గాల గురించి అంటలేను, యాంటీ నేషనల్స్ గురించి అంటలేను నేను. గల్లీకి 1000 మేధావులు ఉంటారు, ఇది గురించి మాట్లాడతలేను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్కు అడ్వైజర్స్గా పరికరం రావడానికి సరిపోయిన మేధావులు దేశభక్తులు లేరా? ఆర్ఎస్ఎన్ సింగ్ ఉన్నాడు, టిడి బక్షి ఉన్నాడు, జై సాయిదీబేక్ ఉన్నాడు, ప్రొఫెసర్ ఆనందన్ రంగనాథన్ ఉన్నాడు, ఇంకా 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 ఎంతోమంది నేషనలిస్టు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, బాబు తొరెస్కర్ ఉన్నాడు. అటువంటి వాళ్ళను సంజయ్ దీక్షిత్ ఉన్నాడు, రిటైర్డ్ IAS ఆఫీసరు, మహాదేశభక్తులు పుష్పేంద్ర కులశ్రేష్ఠి గారు. వీళ్ళ సజెషన్స్ తీసుకోకూడదా? బాబా రామ్దేవ్ గారు సజెషన్ తీసుకోకూడదా? నరేంద్ర మోడీ గారు, బాబా నరేంద్ర మోడీ జ్ఞానం సరిపోదా? ఆయన సలహా ఇవ్వలేదా మీకు కేంద్ర ప్రభుత్వానికి? బాబా రామదేవి యొక్క తపశక్తిని, ఆయన ధ్యాన శక్తిని, ఆయన తపశక్తిని, ఆయన కృషి, ఆయన కష్టాన్ని, ఆయన పురుషార్థ ఫలాన్ని తపశక్తి ధార వేయకుంటేనే మీరు గెలిచినరా? ఎంతమంది తపశక్తి ధార వస్తే మీరు గెలిచి నరేంద్ర మోడీ గవర్నమెంట్ గెలిచిందో హిందువులకు తెలియదు. సద్గురు శివానందమూర్తి గారు తమ పూర్తి తపశక్తిని కాశీకి పోయి విశ్వనాథునికి రుద్రాభిషేకం చేసి గంగా మణికర్ణిక స్నానం చేసి మణికర్ణిక ఘాటికి లోపల సంకల్పం చేసి నరేంద్ర మోడీకి తపశక్తి ధారపోసిండు. ఇది సత్యము. సద్గురు శివానందమూర్తి గారు మొత్తం వాళ్ళను మానవత్వం గురించి మాట్లాడుతుందండి. రోహింగ్యాస్ పాపం, రోహింగ్యాస్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ అందరు పాపం, వాళ్ళందరికీ మానవత్వంతో మీరే భరించాలి. మిమ్మల్ని వాళ్ళు తింటారు, మీ పిల్లల్ని అత్యాచారం చేస్తే చంపుతారు, అది వాళ్ళు మానేరు, అది వాళ్ళ అలవాటు. అది ఇప్పుడు మీ ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తారు, హిందువుల లేడీస్ అత్యాచారాలు చేస్తారు, హిందువులు చంపుతారు, అది వాళ్ళు అలవాటు, అది వాళ్ళు మానుకోలేరు. అట్టని మీరు వాళ్ళని వ్యతిరేకంగా వాళ్ళు ఎలగొట్టడానికి ప్రయత్నం చేయకండి, అది మానవత్వం కాదు అని యుఎన్ఓ చెప్తాంది. సుప్రీంకోర్టు మానవత్వం చూపెడుతోంది, యుఎన్ఓ మానవత్వం చూపెడుతోంది. ప్రతిపక్షాలు కాశ్మీర్ మొదలుపెట్టుకొని తమిళనాడు వరకు, స్టాలిన్ వరకు, కాంగ్రెస్ వాళ్ళు మొత్తం అందరూ, కమ్యూనిస్టు వాళ్ళు అందరూ మానవత్వం చూపెడతాండ్రు. మానవత్వం లేని ఫ్యాసిస్టులు హిందూ మతోన్మాదులు మాత్రమే. అంటే అందుకనే ఒక మతోన్మాద హిందువుగా నేను నా ప్రపోజల్ ఏంటిదంటే, నా అభిప్రాయం ఏంటిదంటే, అందరికి మేము ఇప్పుడు మా దేవాలయాల సొమ్ము తీసుకునే పినాకూడి తినుకుంటూ బతాను కదా ఇన్నేళ్ళ బట్టి. మీరు ఇప్పుడు మా దేవాలయ సొమ్ము పినాకూడి తిని బతాను కదా, ఇదే మేము అందరినీ మీరు పంపించండి. నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ గారికి ప్రార్థనలు చేసి, రెస్పెక్ట్ చేసి, మీకు చేతులు మొక్కి మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు వాళ్ళందరినీ
బంగ్లాదేశ్, పాకిస్తాన్, రోహింగ్యా అందరినీ పంపించండి. పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కు అటోళ్ళు, మయన్మార్ వాళ్ళని అక్కడ పంపించండి. వాళ్ళ ఐలాండ్కి, వాళ్ళ దేశానికి పంపించండి. పిండాకుడు హిందువులు మేము మేము భారతదేశంలో 100 కోట్ల హిందువులము. మేము రోజు పిండాకుడు ఎత్తాం మేము. నేను తినే 100 గ్రాములు తింటాను అనుకోండి, 50 గ్రాములే తింటాను ఇప్పటి నుంచి. నేను 50 గ్రాములు బియ్యం వేస్తా. మీరు నెల నెల మీరు కలెక్ట్ చేసుకోండి. మీరు 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 ఇప్పుడు మీ దేవుని గుడిలో పైసలు ఇస్తావా లేదా? నా పైసలు తీసుకొని తింటలేరా? తింటారా లేదా? మీరు అట్లా తినండి. ఇప్పుడు గుడిలోకి వెళ్ళి ఇంకా రేట్లు పెంచండి. గుడిలో రేట్లు పెంచండి. ఇప్పుడు 500 1000 చేయండి, 1000 2000 చేయండి, 2000 5000 చేయండి. చచ్చినట్టు కడతామండి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ తెలంగాణ గవర్నమెంట్ ఉన్నది, 150 రూపాయలు తీసుకుంటున్నది పెట్రోల్. రేపు 150 చేయండి. చచ్చినట్టు మేము మానేస్తామా? బండి మానేస్తామా? ఇప్పుడు నన్ను నడుచుకుంటూ పోతానా? ఎంతో నాకు ఓపిక ఉంటుందా? బండి మీద పోతా. 250 పెట్రోల్ కడతా, 2000 పెట్రోల్ తీసుకొని పోవాల్సిందే. చచ్చినట్టు మేము చచ్చినట్టు మేము తిండి తగ్గించుకొనైనా సరే ఒక పూట 2 పూటలు కానీ ఒక పూట తింటాము. ఇంకో పూట మేము అన్నం పడేస్తాము. అది తిరిగి పంపించండి. అన్నము అబ్బా కూర వాళ్ళకి పంపించండి. వాళ్ళ దేశంలో పంపించండి. వాళ్ళకు అక్కడే తిరిగి తింటారు. తినకండి, పిల్లలు పెంచుకుంటూ పోతారండి. అది వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేసుకోండి. లెట్ దెమ్ ఎంజాయ్ విత్ అవర్ ఫుడ్, విత్ అవర్ మనీ. ఇది ఏంటి సార్? ఇఫ్ యూ కాంట్ డూ దిస్, ఇది కూడా చేయకుంటే ఇక వాట్ ఎల్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ? హిందూ బంధువులందరికీ రిక్వెస్ట్ చేసిందంటే, ప్లీజ్ సెండ్ దిస్ మెసేజ్ టు మన అభిప్రాయాలను మనము ప్రకటించాలండి. అది పిఎం ఆఫీస్ వరకు పోవాలండి. మీ అభిప్రాయాలు చెప్పండి. నా అభిప్రాయం రైట్ అంటా. నేను ముందే చెప్పిన మీకు. అనంత రంగనాథన్ పేరు చెప్పిన, జై సాయిలిక్ పేరు చెప్పిన, గురుమూర్తి, పుష్పాంజలి సృష్టి, బాబు దొరేస్కర్, సంజయ్ దీక్షిత్, రామదేవ్ బాబా వాళ్ళు తెలుసుకోవాలా? వాళ్ళు మిగతా కాదా? వాళ్ళ సలహాలు తీసుకోండి సార్. ప్లీజ్ షేర్ దిస్ మెసేజ్ టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఐఎమ్ టోటలీ డిసార్డెండ్. వందే మాతరం.